విశాఖపట్నం యూనివర్సిటీలో డేవిడ్ జోసెఫ్ కలిసి చదువుకుంటున్నారు. ఇద్దరూ దేవునిలో ఎంతో నమ్మకంగా ఉండేవారు. బైబిల్ చదవడం, ప్రార్థనలు చేయడం మరియు చర్చ్ పనుల్లో కూడా ముందుండేవారు. జోసెఫ్, మనం ఎప్పుడూ దేవుని బాటలో నడవాలి. మన జీవిత నిర్ణయాలు ఆయన చేతుల్లోనే ఉండాలి. అవును, కానీ కొన్నిసార్లు మన మనసుకు నచ్చినదే చెయ్యాలి అని అనిపిస్తుంది కదా. నిజమే, కానీ మన ఫ్యూచర్ని దేవుని నిర్ణయానికి వదిలిపెట్టడం ఇంకా మంచిది కదా. విద్యార్థి దశ ముగిసి వీళ్ళిద్దరికీ మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి. డేవిడ్ హైదరాబాద్లో, జోసెఫ్ బెంగుళూరులో స్థిరపడతారు. వాళ్ళ గురించి యేసుక్రీస్తు ప్రభువు చాలా సంతోషిస్తారు. ఒకరోజు సాతాను యేసు ప్రభువుని కలిసి వీరిద్దరి జీవితం గురించి చర్చిస్తాడు. ఈ యువకులను బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావు, కానీ ప్రభు, త్వరలోనే వాళ్ళు నా ప్రలోభాలకు లోనవుతారు. వారి ఆలోచనలు, కోరికలు లోకం చుట్టూ తిరిగేలా చేస్తాను. నేను వారిని నా దారిలోకి నడిపిస్తాను. మనుషుల హృదయాలను పాడు చేయడం తప్ప నీకు ఏమి తెలుసు సోదకుడా? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులకునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు నీ కుతంత్రాల్లో పడిపోకుండా నన్ను కలిగి ఉంటారో వారు ఎన్నడూ కదల్చబడరు. డేవిడ్ కుటుంబ సహకారంతో ఒక మంచి క్రైస్తవ యువతిని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంటాడు. అయితే జోసెఫ్ మాత్రం ప్రేమలో పడతాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఒకరోజు చర్చిలో పాస్టర్ జోసెఫ్ను పిలిచి ఈ విధంగా మాట్లాడతారు. జోసెఫ్, వివాహం దేవుని ఆశీర్వాదం. మన విశ్వాసాన్ని పంచుకునే జీవిత భాగస్వామి ఎంత ముఖ్యమో తెలుసా? పాస్టర్ గారు, ప్రేమకి మతానికి సంబంధం ఏముంది? మనం మనసుల్ని చూసుకోవాలి. అప్పుడే జోసెఫ్ మనసులో సాతాను ఈ విధంగా ఆలోచన పెడుతుంది. జోసెఫ్, నీ మనసు చెప్పిందే విను. నీకు నచ్చిన అమ్మాయిని ప్రేమించు. నీకు ఏం కావాలో నువ్వే నిర్ణయించుకో. జోసెఫ్, నా మాట విను. నీకు మంచి చెయ్యాలనే నా ఆలోచన. బైబిల్ చెప్తుంది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? కానీ జోసెఫ్ యేసయ్య మాటలను పట్టించుకోలేదు. తన మనసుకు నచ్చిన విధంగా ప్రేమ వివాహం చేసుకుంటాడు. డేవిడ్ తన చర్చిలో ఒక మంచి క్రైస్తవ యువతిని కుటుంబ సమక్షంలో వివాహం చేసుకుంటాడు. ఆ విధంగా వీరిద్దరి వివాహ జీవితాలు ప్రారంభమవుతాయి. డేవిడ్కి దేవుని కృప తోడుగా ఉంటుంది. అతని భార్య శాంతియుతంగా ఉంటుంది. తన కుటుంబ జీవితం ఆశీర్వదింపబడుతుంది. మన జీవితం దేవునికి అంకితం. మన పిల్లల్ని కూడా ఆయన మార్గంలో నడిపించాలి. ఖచ్చితంగా మనం ఎప్పుడూ ప్రార్థనలో ఉండాలి. ఆయనే మన జీవితాన్ని నడిపిస్తాడు. వాళ్ళు అలా దేవునిలో సంతోషంగా జీవిస్తూ ఆశీర్వదింపబడతారు. ఇటువైపు జోసెఫ్ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తన భార్య క్రైస్తవం కాదు. వాళ్ల మధ్య పెళ్ళైన కొద్ది రోజులకే చిన్న చిన్న విభేదాలు రావడం మొదలవుతాయి. ఒకరోజు జోసెఫ్ భార్య ప్రీతి, జోసెఫ్, నువ్వెప్పుడు చర్చికి వెళ్ళడం, ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం ఇంకదే జీవితమా? ఇవన్నీ నాకిష్టం లేదు. ఇవన్నీ మన జీవితానికి అడ్డం. ఇలా అయితే మనం కోరినట్లు జీవించలేం జోసెఫ్. మనకి ఏ ఎంజాయ్మెంట్ కూడా మిగలదు. మనం కాస్త బయటకు వెళ్ళాలి. మన టైంని మన కోసం ఆలోచించాలి. ఇది నా నమ్మకం ప్రీతి. దీన్ని నేను విడిచిపెట్టలేను. ఇలా వారి మధ్య భేదాభిప్రాయాల వల్ల రోజు చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. జోసెఫ్ పరిస్థితి కష్టంగా ఉంటుంది. అతని భార్య ప్రీతి అతని విశ్వాసాన్ని అంగీకరించదు. కాలక్రమేణా ఈ విభేదాలు పెరిగి కుటుంబ జీవితం ఒక భారంగా మారుతుంది. చివరికి అనేక ప్రయత్నాల తర్వాత
జోసెఫ్ తన భార్యతో విడాకులు తీసుకుంటాడు. కొన్ని ఏళ్ల తర్వాత ఒకసారి డేవిడ్ జోసెఫ్ను కలుస్తాడు. జోసెఫ్ చాలా ఒంటరిగా, బాధగా, విచారంగా ఉంటాడు. తనని అలా చూస్తున్న డేవిడ్, జోసెఫ్, నీ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది. ఏం జరిగింది? డేవిడ్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా బుద్ధికి నచ్చినదే చేశాను, కానీ దేవుని నిర్ణయాన్ని అడగలేదు. నా నిర్ణయం నా జీవితాన్ని నాశనం చేసేసింది. నిన్ను నాశనం చేసింది నీ నిర్ణయం కాదు జోసెఫ్, దేవుని ఆలోచనని పట్టించుకోకపోవడమే. ఇప్పటికైనా దేవుని వైపు తిరుగు. ఆయన నిన్ను క్షమించగలడు, నీ జీవితాన్ని తిరిగి నిలబెడతాడు. అవును డేవిడ్, ఇప్పటి నుంచి నా ప్రతి నిర్ణయాన్ని దేవుని ముందు ఉంచి ఆయనను నడిపించమని కోరుతాను. మనకన్నా మన జీవితాన్ని అర్థం చేసుకునేవాడు దేవుడు మాత్రమే. ఆయనతో ఉంటేనే మనం ఆనందంగా జీవించగలం. జోసెఫ్ తన పొరపాటును అర్థం చేసుకుంటాడు. బాధపడుతూ దేవుని కృప కోసం ప్రార్థన చేస్తాడు. జోసెఫ్ జీవితంలో మార్పు వస్తుంది. ఆయన మళ్ళీ దేవుని మార్గంలో నడవడం మొదలు పెడతాడు. పూర్తిగా దేవుని నిర్ణయాలకు తన జీవితాన్ని అప్పగిస్తాడు. దేవా, నేను నీ మార్గం తప్పాను, నన్ను క్షమించు. నీ ప్రణాళికే నాకు సరైంది, నీవే నన్ను నడిపించు. ఆకాశం నుండి యేసయ్య ప్రేమగా, నా వైపుకు వచ్చేవారిని నేను విడిచిపెట్టను, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని భరోసా ఇస్తారు. ఆ మాటలు విని సాతాను కోపంతో ఏమీ చేయలేక జోసెఫ్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం మన బుద్ధితో కాక దేవుని సంకల్పాన్ని అనుసరించి నడవాలి. మన జీవితంలో మనమేం కోరుకున్నా, ఏం నిర్ణయాలు తీసుకున్నా దేవుని ఆలోచనలను ముందుగా గమనించాలి. ఆయనకు మనపై ఉన్న సంకల్పాన్ని పూర్తిగా అంగీకరిస్తేనే మన జీవితం నిజమైన ఆశీర్వాదంగా మారుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము.